నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఏవైతే హెడ్లైన్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విశ్లేషించే ప్రోగ్రాంకు స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రిక చూద్దాం. మహాదినపత్రికలో, డిజిటల్ దినపత్రికలో ఏం ప్రచురించారు దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం, విపులకరంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఐఏఎస్ అమరాపాలికి బిగ్ షాక్. క్యాట్ ఉత్తర్వులు నిలిపివేత చేయడం జరిగిందని ప్రచురించారు. ఇక ఢిల్లీ హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు. సోషల్ మీడియా పోస్టులపై పిటిషన్ దాఖలు చేశారు. ఇక భారత్లో స్టార్లింక్ సేవలు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏదైతే ధరలు ఉన్నాయో ఖరారు చేసినారు మస్క్ అని కూడా ప్రచురించారు. ఇక వికసిత భారత దిశగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అని, ఇక బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతుందని, ఈ రెండు మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తెలిపారు. ఇక వందే మాత్రానికి నెహ్రూ అన్యాయం చేశారని పార్లమెంట్లో ప్రధాని మోడీ విమర్శలైతే గుప్పించారు, అది కూడా ప్రచురించారు. ఇక గ్లోబల్ సమ్మిట్ సూపర్ హిట్ అయిందని, ఇక అభివృద్ధిలో తెలంగాణ రైజింగ్, చైనాలో గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో దూసుకెళ్తామని, $3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్ అని ప్రచురించారు. ఇక వీటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేసుకుందాం. ముందుగా గ్లోబల్ సమ్మిట్ సూపర్ హిట్, దీని గురించి చూద్దాం. ఒక్కరోజే 2 లక్షల కోట్ల పెట్టుబడులు. సీఎం రేవంత్ విజన్కు ప్రశంసలు అయితే దక్కాయి. 1,00,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ట్రంప్ టెక్నాలజీస్, అదేవిధంగా 25,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన కరణ్ అదానీ, 9,000 కోట్లతో అమర్ రాజా ప్లాంట్ ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ అయితే అడుగులు వేస్తుంది. ఇక ఫ్యూచర్ సిటీ సూపర్, మెగా ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ కట్టొచ్చని నాగార్జున తెలియజేశారు. యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారని కైలాస్ సత్యార్థి చెప్పారు. ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక గ్లోబల్ సమ్మిట్కు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు అని చెప్పి కూడా ఇక ప్రచురించారు. ఇక సమ్మిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, మొఘా కృష్ణారెడ్డి, కిరణ్, నాగార్జున వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్లో మనం చూడొచ్చు, అతిరథ మహారందరందరూ కూడా వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. ఎటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధి చెందడం పక్కా అని చెప్తున్నారు. అన్నిటికంటే కీలక విషయం తెలవాలి, ఒక్కరోజే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. దీని అంతటికీ కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ సర్కార్ అడుగులు ముందుకు వేసి తెలంగాణ రైజింగ్కి తగ్గట్టు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే విధంగా దీన్ని ప్లాన్ చేసి ఈ రకంగా సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణమని చెప్పొచ్చు. ఇక సమ్మిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, మొఘా కృష్ణారెడ్డి, కిరణ్, నాగార్జున ఇలాంటి వాళ్ళు పలువురు సీనియర్ పెద్దవాళ్ళందరూ, సెలబ్రిటీలందరూ వచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీ సూపర్ అని, మెగా ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ కట్టొచ్చని నాగార్జున అయితే చెప్పడం జరిగింది. యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారని చెప్పి కైలాస్ సత్యార్థి చెప్పారు. ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల యొక్క కలను సాకారం చేస్తూ గ్లోబల్ సమ్మిట్ 8-9 తేదీల్లో భాగంగా నిన్న జరిగింది. నిన్న ఈ యొక్క సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతటి సక్సెస్కి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఏమనుకున్నారో, వారు ఏది చెప్పదలుచుకున్నారో దాన్ని చెప్పడమే కాక 2 లక్షల కోట్ల పెట్టుబడులు తొలి రోజే రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 25,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన కరణ్ అదానీ 9,000 కోట్లతో అమర్ రాజా ప్లాంట్ ప్రారంభించారు. అదేవిధంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయన యొక్క రాజకీయ పటుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి యొక్క ముందు చూపుకి ఇదంతా కూడా మనం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక పుతిన్ భారత్ పర్యటనపై చైనా సానుకూల వ్యాఖ్యలు చేసింది. రష్యా భారత్తో కలిసి పనిచేసేందుకు రెడీ అని అయితే ప్రకటించింది. ఇక తెలంగాణలో ట్రంప్ కంపెనీ 1,00,000 కోట్ల పెట్టుబడి, దీని గురించి కూడా మనం ఒకసారి విశదీకరిద్దాం. అదేవిధంగా బతికుండంగానే తండ్రికి విగ్రహమా,
కేటీఆర్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారని కూడా ఈ మొదటి ఎడిషన్లో ప్రచురించడం జరిగింది. సామాన్యంగా మనకు తెలుసు, మరి ప్రజల గుండెల్లో కొలువై ఉంటాడు ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు కానీ, రాజు కానీ, ప్రజానాయకుడు కానీ, ఎవరైనా కూడా మరి మనిషి బతికుండంగా ఎవరు కూడా మరి అతనికి విగ్రహం కట్టి అనేది చేయము. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల గుండెల్లో ఉన్నాడు మనిషి, మన ఎదురుగుండా నిలువెత్తున బతికి ఉన్నప్పుడు మరి విగ్రహం కట్టడం అనేది ఎప్పుడు జరగదు. మరి మనిషి బతికుండంగానే ఒక విగ్రహం మరి ఏంటని చెప్పి కేటీఆర్ చేసిన పోస్టుకు సంబంధించి విమర్శల వెల్లువైతే వస్తుంది. మరి దాని గురించి కూడా ఒకసారి మనం చదువుదాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమని, గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్స్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇక హైదరాబాద్ ఇండియా ఎకనామిక్ పిల్లర్ అని చెప్పి మరి ఐటీ ఫార్ములాలో టాప్ ప్లేస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చాలా బాగా మాట్లాడటం అయితే జరిగింది. తెలంగాణలో రేవంత్ అద్భుతాలు, నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి కూడా చెప్పారు. ఇక వీటి గురించి చూద్దాం, కొంచెం కూలంకషంగా చర్చిద్దాం. ముందుగా ఐఏఎస్ అమలాపాలికి బిగ్ షాక్ అయితే తగిలింది. క్యాట్ ఉత్తర్వులు నిలిపివేశారు. ఐఏఎస్ అధికారి అమలాపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అమలాపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం తాజాగా స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అమలాపాలి తరపున న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఐఏఎస్ హరికిరణ్తో స్వాపింగ్లో భాగంగా అమరాపాలిని క్యాట్ తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డిఓపిటి మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేస్తుంది. ఈ సందర్భంగా అమరాపాలికి స్వాపింగ్ వర్తించదని వాదించింది. హరికరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో అమరాపాలికి స్వాపింగ్ వర్తించదని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా క్వాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంది. మరి అమరాపాలి ఫస్ట్ నుంచి కూడా తెలంగాణలో వర్క్ చేయడానికి ఎంతగానో సుముఖత చూపిస్తున్నారు. అయితే కొన్ని ట్రాన్స్ఫర్ల మీద ఉన్నప్పుడు మరి ఆవిడ ఏపీకి వెళ్ళాల్సి వచ్చింది. మరి మనసంతా తెలంగాణలోనే ఉన్నట్టుంది. ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణకి రావాలని మరి ట్రై చేశారు. అయితే ఎవరైతే కరణ్ ఉన్నారో ఆయన ఇక్కడికి రావడం, వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వటం వలన దానిలో ఈవిడికి వెళుతుంది అనుకున్నారు. బట్ అది కాదు, అది రిజర్వ్ కోటాలో ఉండబట్టి ఆయనకిను ఈ అమరాపాలి ఇక్కడికి రావడానికి సంబంధం లేదని పిటిషన్ అయితే వేశారు. మరి చూడాలి, మరి రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు వరకైతే అంతిమ తీర్పు అయితే రాలేదు, మరి చూడాలి, వెయిట్ చేయాలి. ఇక గ్లోబల్ సమ్మిట్లో సూపర్ హిట్గా నిలిచింది. ఇందాక మనం చెప్పుకున్నాం, డీకే శివకుమార్, పలువురు మంత్రులు, ప్రచార ప్రతినిధులతో పాటు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, మెగా కృష్ణారెడ్డి, రామోజీ గ్రూప్ సీఎం కిరణ్, వివిధ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి ఆరంభమైతే అదుర్సని గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కాగా తెలంగాణ దేశంలో ముందు వరుసలో నిలపాలన్న సీఎం రేవంత్ తపన అడుగడుగున అయితే మనకైతే ఇక కనిపించింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా తెలియజేశారు. ఇక తెలంగాణ రైజింగ్ థీమ్పై ప్రభుత్వం రూపొందించిన సరికొత్త పాటను ఆవిష్కరించారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ స్టేట్ ఈజ్ సో షైనింగ్, ద ఫ్యూచర్ ఈజ్ బిల్డింగ్ అంటూ సాగే ఈ పాటను కూడా మరి ప్రదర్శించారు. ఇక పెట్టుబడుల సునామీ, తెలంగాణ రైజింగ్ తొలి రోజే పెట్టుబడులు వెలువ సాగింది. తొలి రోజే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు. మరి నిజంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి తద్వారా ఇక్కడ అనేక సంస్థలను నెలకొల్పడానికి అది కేంద్ర బిందువై మరి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావచ్చు, అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. తద్వారా తెలంగాణ అభివృద్ధిలో ముందుకైతే దూసుకుపోతుంది. నిజంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి ఇన్ని లక్షల కోట్లు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన తెలంగాణ సర్కార్ని, సీఎం రేవంత్ రెడ్డిని, మరి ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబుని ఎవరూ కూడా అభినందించకుండా ఉండలేకపోతున్నారు. 100% ఇది ఒక గ్రాండ్ విక్టరీగా మనం చెప్పుకోవచ్చు. ఖాయంగా తెలంగాణ అభివృద్ధికి ఇదెంతో కీలకం కాగబోతుంది. ఇక అదేవిధంగా ఢిల్లీ హైకోర్టులకు ఎన్టీఆర్ సోషల్ మీడియా పోస్టులపై పిటిషన్. నిజమే కదా, ప్రతి సెలబ్రిటీకి తన వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం, తన పరువు, తన ప్రతిష్ట ఉంటాయి. మీ యొక్క వెబ్సైట్ల గురించో, మీ యొక్క సోషల్ మీడియాలో మీ యొక్క సొంత కకృతి ఛానల్కి లైకుల కోసము రకరకాల పోస్టులు పెట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాలని మరి రోడ్ల మీదకు లాగే ప్రయత్నం చేసే వాళ్ళకి చెంప పెట్టని చెప్పాలి. ఇది జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి పని చేశారు.
పోన్లే అని ఊరుకున్నంత కాలం కొంతమంది ఈ రకంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇంకా చెప్పేవాళ్ళు లేరన్నట్టు వెర్రితలలు వేస్తూ ముందుకు అలా విధంగా వెళుతున్నారు. కానీ మరి హైకోర్టుకి ఎన్టీఆర్ వెళ్ళారు, సోషల్ మీడియా పోస్టులపై పిటిషన్ వేశారు. ఇక రానున్న రోజుల్లో ఎట్ట పడితే అట్ట చేస్తే మాత్రం మరి అధికారులు సంబంధిత పోలీసు అధికారులు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు చూస్తూ ఊరుకోదు. మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు, కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు 1-100 సార్లు ఆలోచించాలి. జెన్యూనిటీ, నిజాయితీ, నిబద్ధత వీటితో పని కానీ పుకార్లు షికార్లు చేసేటట్టు రకరకాలుగా పెడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. మీ అందరికీ కూడా చెప్పకూడదు తినే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి జైల్లో. కాబట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని అందరం కూడా ఆహ్వానించాలి. ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా సోమవారం విచారణ జరిపారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట, హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలుగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జై సాయి దీపక్ ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ విచారణ స్వీకరించిన న్యాయస్థానం 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి 3 రోజుల్లో సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కి అయితే వాయిదా వేసింది. 100% దీన్ని అయితే సీరియస్గానే తీసుకుంటారు. మరి ఇక్కడి నుంచైనా ఏమన్నా అలా పెట్టాలనుకునే వాళ్ళు మేము కూడా అదేవిధంగా మరి ముందుకెళ్తాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా తస్మాత్ జాగ్రత్త. ఇది మాత్రం 100% మీరు శిక్షార్హులైతే అవుతారు. ఇక మనం చూసాం తెలంగాణలో ట్రంప్ కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఏకంగా 44 దేశాల నుంచి 154 మంది మంత్రులు ప్రతినిధులు 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి రోజే రాష్ట్రానికి 1.88 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్తో సహా పలు రంగాల్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సదస్సులో ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ ఎరిక్ చేసిన ప్రకటన అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. వచ్చే 10 ఏళ్లలో ఫ్యూచర్ సిటీలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ట్రంప్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇది అని ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రివోకబుల్ ట్రస్ట్కు 52% షేర్ ఉంది. ఈ ట్రస్ట్ కింద మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఫ్లోరిడాలో ఉన్న సరోసోటాలో ఈ కంపెనీలో ప్రధాన కార్యాలయం ఉందని, అక్కడి నుంచి ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుందని, అంతేకాదు ట్రంప్ తరచుగా పోస్టులు పెట్టే ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ను కూడా ఈ కంపెనీయే ఆపరేట్ చేస్తుందని చెప్పారు. అయితే ఈ ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ 2021లో స్థాపించారు. ఈ ఏడాది జనవరి 6న అమెరికా క్యాపిటల్ వద్ద జరిగిన అల్లర్ల తర్వాత ట్రంప్ను ఎక్స్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి నిషేధించిన సంగతి అయితే తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మద్దతుదారులతో సంభాషించేందుకే మరి ట్రంప్ తన సొంత వేదిక అవసరాన్ని గుర్తించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ కార్పొరేషన్ అనే స్పెషల్ పర్సన్ అక్విజిషన్స్ కంపెనీతో విలీనమైన తర్వాత 2024 మార్చి 26న నాస్డాక్ ఎక్స్చేంజ్లో DZT అనే టిక్కర్ గుర్తుతో పబ్లిక్గా లిస్టు చేయబడింది. మరి ఒక రకంగా చెప్పాలంటే మరి ట్రంప్ గ్రూప్తో ఈ రకంగా మరి ఇంత 1,00,000 కోట్లు పెట్టుబడులు రావటం అంటే ప్రకటించడం అంటే మాటలు కాదు. ఇది కార్యరూపం దాల్చి మరి తెలంగాణకు మంచి పెట్టుబడులు రావాలని మనందరం కూడా ఆహ్వానిద్దాం. ఇక వికసిత్ భారత్ దిశగా తెలంగాణ మహిళా సంఘాలకి ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ అని చెప్పారు. ఇది మాట్లాడింది గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన గవర్నర్ ఈ సందర్భంగా మాట్లాడారు. వికసిత భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ కొనసాగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ పటిష్టవంతమైన పాత్ర పోషించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా మారాలని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అయితే స్పష్టం చేశారు. ఇక బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతుందని, ఈ 2 మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అయితే తెలిపారు. మనకు తెలుసు ఐటీ రంగంలో
హైదరాబాదు బెంగళూరు ఏ రకంగా ముందుకు వెళ్తాయో, ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ రకంగా ట్విన్ సిస్టర్స్గా ట్విన్ సిటీస్గా ఏ రకంగా ఉంటాయో, అదేవిధంగా మరి బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు రెండూ కూడా మరి ఐటీ రంగంలో ఆ రకంగా ముందుకు వెళుతూ ఉంటాయి. ఎవరైనా ఐటీ రంగంలో ముందుకు వెళ్ళాలంటే ముందుగా మనం ఎంచుకునేది హైదరాబాద్ని ఎంచుకుంటారు, తర్వాత బెంగళూరునే ఎంచుకుంటారు. ఎందుకంటే అక్కడ కూడా ఐటీ రంగం ఆ అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఈ రెండు కూడా చాలా బాగా ఐటీ రంగంలో అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళుతున్నాయని మరి డీకే శివకుమార్ అయితే చెప్పారు, కర్ణాటక డిప్యూటీ సీఎం. ఇక వందే మాత్రానికి నెహ్రూ అన్యాయం చేశారని చెప్పి కూడా మాట్లాడారు. దాని గురించి కూడా చూద్దాం. వందే మాత్రానికి నెహ్రూ అన్యాయం చేశారని పార్లమెంట్లో ప్రధాని మోడీ విమర్శలు గుర్తించారు. వందే మాతరం గీతానికి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ అన్యాయం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడితే మాజీ ప్రధాని నెహ్రూ వందే మాతర గీతంలో కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చు అన్నారని తెలిపారు. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాడు పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక చర్చను మోడీ ప్రారంభించారు. వందే మాతర గీతానికి ఉన్న ఘన చరిత్ర, వలస పాలకులకు వ్యతిరేకంగా వందే మాతర గీతం ప్రజల్లో రగిలించిన దేశభక్తి స్ఫూర్తిని వివరించారు. వందే మాతరం రాసిన వేళ భారతదేశం బానిసత్వంలో ఉందని, 100 ఏళ్లు పూర్తయిన వేళ భారత రాజ్యాంగం గొంతు నొక్కేశారని, 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని మోడీ గుర్తు చేశారు. దేశభక్తులను జైళ్లలోకి నెట్టేశారన్నారు. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. వందే మాతర గీతం గొప్పతనాన్ని పునరుద్ధరించుకునే గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చిందని చెప్పారు. ఈ అవకాశాన్ని వదులుకోరాదు అని చెప్పి మరి నరేంద్ర మోడీ అయితే చెప్పారు. నెహ్రూ మీద అయితే మరి ఆయన పార్లమెంట్లో సాక్షిగా ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ముస్లింలకు నచ్చకపోవచ్చు కొన్ని మాటలని ఆయన చెప్పిన మాటల్ని మనం ఏ రకంగా చూడాలంటారో, మరి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్, దానిలో వాస్తవం ఉందో లేదో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తెలంగాణకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. వరంగల్ ఎయిర్పోర్టుకు మెలికలు పెట్టింది. కొత్తగూడెం, మహబూబ్ నగర్లో విమానాశ్రయాలు అసాధ్యమని నిజామాబాద్కు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది. మరి అందరూ కూడా మరి వస్తుంది ఎయిర్పోర్ట్ అనుకున్నారు, కానీ కొన్ని మెలికలైతే పెట్టింది. అయితే 100% రాదని కాదు, కానీ కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఏమని చెప్తున్నారో ఒకసారి చదువుదాం. తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు ఉన్న వాటి అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విమానాశ్రయాల ప్రతిపాదనలపై స్పష్టతనిచ్చారు. ఈ ప్రకటన కొన్ని జిల్లాలకు ఊరేటనివ్వగా మరికొన్ని జిల్లాలపై ఆశలపై నీళ్లైతే చల్లింది. వరంగల్ ఎయిర్పోర్టు భూమి ఇస్తేనే పనులని, చారిత్రాత్మక వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణకు, ఇతర అభివృద్ధి పనులకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తమకు అప్పగిస్తేనే పనులు ముందుకు సాగుతాయని కేంద్రం స్పష్టం చేస్తుంది. దీంతో వరంగల్ విమానాశ్రయ విషయంలో బంతి ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఎస్, మరి 100% వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ 253 ఎకరాలు కూడా మరి ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసి తీసుకుని మరి కేంద్రానికి ఈ విమానయాన సంస్థకి అప్పచెప్పే అవకాశం అయితే మెండుగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో వరంగల్లో మరి పునరుద్ధీకరణ చేస్తాము, మరి విమానాశ్రయాన్ని అని చెప్పిన మాటని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందంటలో ఎటువంటి సందేహం లేదు. అది ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా వరంగల్ జిల్లా వెళ్ళినప్పుడు కూడా దాని గురించి పునరుద్ఘాటించారు. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, గ్లోబల్ సమ్మిట్ కాదు గ్లోబల్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హరీష్ రావు గారు ఫైర్ అవ్వకపోతే కదా వింత, ఫైర్ అయ్యంతే మరి దానిలో వింతేముంది. ఏది చేసినా మరి దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టడంలో మరి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందనడానికి ఉదాహరణే మరి హరీష్ రావు గారు ఈ చేసిన వ్యాఖ్యలను అనుకోవచ్చు. ఒకవైపు దేశంలో తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంటే, గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యి మరి ఇంత ముందుకు వెళుతుంటే మరి ఈయన చేసిన కామెంట్లు ఏంటో ఒకసారి చూద్దాం.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మొండి చేయి చూపించిందని, పాలన పూర్తిగా ఆగమాగంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మీరు ఆగమాగం చేయబట్టి, మీరు సరిగ్గా చేయకపోబట్టే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఎవరైనా విమర్శించవచ్చు హరీష్ రావు గారు. 10 ఏళ్ల పాటు మరి తెలంగాణ రాష్ట్రాన్ని, లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మీకు ఇస్తే అప్పులు కుప్పగా మార్చిన మీరు కూడా విమర్శలు గుప్పిస్తుంటే మరి ఈ రకంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక పూర్తి స్థాయి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని, నిరూపించలేకపోతే రాజీనామాకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఎందుకు రాజీనామా చేస్తారండి? మీరు ఎప్పుడైనా రాజీనామా చేశారా? 10 ఏళ్లలో ఎన్నో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. మీ సవాళ్ళు స్వీకరించాలి. దానికి ఏదన్నా ఉంటే వాళ్ళు ఏం చేశారో ఏంటో మాట్లాడుకోవాలి. ఎందుకు చేయలేదని అడగాలి. నేను రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేస్తారా, మీరు మీ ప్రభుత్వం ఆపేయండి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి. జర వెయిట్ చేయండి. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ప్రజలు మీకు మీరు చేశారనుకుంటే మీకు ఒక అవకాశం ఇస్తారు. లేదు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేసింది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇస్తారు. అంతేగాని రాజీనామా ఎలా చేస్తారు? ఊ అంటే రాజీనామా అంటారు, ఆ అంటే రాజీనామా అంటారు. డే 1 నుంచి ఇదే లొల్లి కదా. ఈ రాజీనామా అనే పదాన్ని మీరు కొంచెం మార్చేయాలి హరీష్ రావు గారు. మీ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మీరు కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఊ అంటే ఆ అంటే రాజీనామా అంటారు. ఇక డొల్ల కంపెనీల పేరుతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులు పాలయ్యారని, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి ఫార్మాసిటీ కోసం సేకరించిన 13,000 ఎకరాల భూమి బీఆర్ఎస్ హయాంలో సమీకరించిందే, అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగా మరి హరీష్ రావు గారు ఏదైతే చెప్పారో మరి ఈయన మాటల్లో వాస్తవం ఉందా? ఈయన చేసిన వ్యాఖ్యల్లో నిజాయితీ ఉందా, కరెక్ట్ ఉందా, ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో ఇక కమెంట్ అయితే చేయండి. ఇక బతికుండగానే తండ్రికి విగ్రహమా? కేటీఆర్పై నెడజన్లు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా కేసీఆర్ ఏఐ ఫోటో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. అయితే బతికుండగానే తండ్రికి విగ్రహం పెట్టడం ఏంటంటూ నెటిజన్స్ అయితే మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్ సీఎం పదవి కోసం కేసీఆర్ను కడితేర్చాలని డిసైడ్ అయినట్టు తీవ్ర విమర్శలు అయితే గుప్పించారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ విగ్రహం వద్ద ఉన్న కుక్కను చూపి కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేట అంటూ కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్ ఏఏ విగ్రహం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. కేసీఆర్ ఔన్నత్యాన్ని చాటేలా కేటీఆర్ పోస్ట్ చేశారనుకుంటే అది మరో రకంగా రివర్స్ అయిందని చెప్పి మరి ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా మనం తెలిసిందని కూడా చెప్పుకున్నాం. ఎక్కడైనా ప్రజల గుండెల్లో రాజు కానీ ప్రజానాయకులు కానీ ఉంటారు. మరి ప్రజల గుండెల్లో ప్రజానాయకులు ఉన్నప్పుడు, వాళ్ళు మనిషి మన ఎదురుగుండా ఉన్నప్పుడు విగ్రహాలు పెట్టడం అనేది ఎవరూ పెట్టరు. ఎవరో ఒక అభిమాని పెట్టాడంటే అది వేరు. ఒక కన్న కొడుకుగా ఉండి నువ్వు తండ్రి యొక్క ఆశయాల్ని చూసుకుంటూ ఆశయాల కోసం ముందుకు సాగాలి. కానీ విగ్రహాలకు పెడితే ఏమొస్తుంది? మరి నువ్వు విగ్రహం పెట్టడం కాదు, నువ్వు నీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం నీ తండ్రినే కడతేరుస్తావని చెప్పి కాంగ్రెస్ నాయకులు అయితే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అయితే కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులు కూడా దీనికి కౌంటర్ ఇస్తూ మరి ఆ విగ్రహం పక్కన ఒక కుక్క ఉంది, ఆ కుక్క ఎన్ని మురిగినా ఆ విగ్రహంకు ఉన్న వాల్యూ ఏమీ తగ్గదని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని కుక్కలతో పోల్చడం జరిగింది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? నిజంగా మరి కేసీఆర్ విగ్రహాన్ని మరి ఏఐ విగ్రహాన్ని కేటీఆర్ ఈ రకంగా చూపడాన్ని మీరు కరెక్ట్గా అనుకుంటున్నారా? కాంగ్రెస్ నాయకుల యొక్క మాటల దాడి వెనుకున్న దీనిలో నిజాయితీ ఉందా? నిజంగా కేటీఆర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటను ఏ రకంగా చూడాలో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక పుతిన్ భారత్ పర్యటనపై చైనా సానుకూల వ్యాఖ్యలు. రష్యా భారత్తో కలిసి పనిచేసేందుకు రెడీ. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రష్యా మనందరికీ కూడా మరి ఎప్పుడు కూడా చిరకాల మిత్రుడు. భవిష్యత్తు కోసం ఎదురు చూడడం నిర్మిస్తాం. ఫీనిక్స్ పక్షి స్ఫూర్తితోనే తెలంగాణ రైజింగ్కు శ్రీకారం చేస్తామని ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు అయితే మరి ప్రకటించారు. ఇక విధులపై అవగాహనతో సుపరిపాలన అని కూడా ఒక ఆర్టికల్ కథాంశం అయితే రాశారు. ఇక సాత్నాల మండలంలో శ్రీనివాసరెడ్డి పర్యటన. మరి
సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం. గ్రామ పంచాయతీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మరి కంది శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది. మనకు తెలుసు ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీని మరి ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తున్నారో, అనేక మంది రాజకీయ పార్టీల నుంచి మరి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీల నుంచి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఎంతోమంది పార్టీ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉందని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు ఉన్నాడు, మరి మంచి పనులు చేసే కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం మంచిదని నిరంతరం కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎంతోమంది కాంగ్రెస్లో చేరటం జరుగుతుంది. దానిలో ప్రధాన పాత్రను పోషిస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని మనం ఎంతైనా కూడా ప్రశంసించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక గ్రామ పంచాయతీల అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది. ఇక సోమవారం ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సాత్నాల మండలంలో పర్యటించారు. మండలంలోని గ్రామ పంచాయతీలు సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సాత్నాల మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మాంగూర్లలో సట్ల ప్రతాప్, సుందరితో కమలాబాయి, సాంగ్వి ఇలా పలువురు నేతలతో ఆయన మాట్లాడారు. ఎటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీల అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి, మరి గ్రామ పంచాయతీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి వీరందరూ కూడా కాంగ్రెస్కు సపోర్ట్గా నిలవాలని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇక ఈవీఎం గోదాములు తనిఖీ చేసిన వరంగల్ కలెక్టర్, పంచాయతీ ఎలక్షన్లకు సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్. మరి పంచాయతీ ఎన్నికలు ఉంటే మరి కంపల్సరీ సెలవులన్నీ ఉండాల్సిందే. ఓవరాల్గా చూసుకుంటే ఇక కాంగ్రెస్ ఎప్పుడు మహిళా వ్యతిరేకం చెప్పి మరి దీనిలో ప్రచురించారు. స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించిన వందేమాతర గేయానికి ఎట్టికేలకు గుర్తింపు వచ్చిందని, ఆ గేయం జాతి గర్వకారణమని, కానీ ఆ గేయం ఉన్నది రామతా చరణాలను కాంగ్రెస్ పార్టీ తొలగించిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అయితే చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడు యొక్క మహిళల వ్యతిరేకి అని చెప్పి కంగనా రనౌత్ చెప్పారు. కంగనా రనౌత్ తెలుసు మనందరికీ కూడా, బీజేపీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. ఆవిడ 100% ఎప్పుడు కూడా కాంగ్రెస్ చేసే పనులను ఆవిడ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఇక అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేని అని అగ్ర హీరో రవితేజ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలందరికీ విజ్ఞప్తి. మరి కిషోర్ తిరుమల ఈ సినిమాని అయితే డైరెక్షన్ చేస్తున్నారు. మనకు తెలుసు మరి నేను శైలజ వంటి సినిమాను కూడా మరి అద్భుతంగా తీర్చిదిద్దిన కిషోర్ తిరుమల తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్షన్లో. మరి మనందరికీ తెలుసు భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి అనేది మనం ఎప్పుడంటాం, దేవుడి దగ్గర ఉన్న భక్తులందరినీ ఉద్దేశించి చెప్తాం. కానీ ఈ సినిమా పేరు భర్త మహాశైలందరికీ విజ్ఞప్తి. సో భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చూపిస్తారా, కామెడీ ఎంటర్టైన్మెంట్గా తీస్తారా, సెంటిమెంట్గా తీస్తారా అనేది మరి చూడాలి. మాస్ మహారాజా రవితేజ మనకి తెలుసు, ఆయన అంచెలంచెలా ఎదిగిన తీరు, ఆయన హీరోగా ఆయనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు ప్రజల గుండెల్లో. రవితేజ అంటే ఇప్పటికీ కూడా సినిమా థియేటర్లన్నీ కూడా ఫుల్ అయ్యే పరిస్థితి ఉంటాయి. ఒక్క సరైన హిట్ పడితే చాలు, రవితేజ మార్క్ ఎలా ఉంటుందో, రవితేజ మరి బాక్స్ ఆఫీస్ ఏ రకంగా రవితేజ షేక్ చేస్తారో మనందరికీ తెలుసు. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల ద్వారా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ సోనైనా ప్రేమలో పడినట్టుగా ప్రకటించారంట. అది కూడా ఇండియన్తో కాదు, యూఏఈకి చెందిన యూట్యూబర్తో లవ్తో మునిగి తేలుతుంది. యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్ ఖలీద్ అనే అమేరీ తన బర్త్డే సందర్భంగా పెట్టిన పోస్ట్తో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఖలీద్ సోనైనాతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తుండగా వీరి మధ్య ప్రేమ పుట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో తన బర్త్డే ఖలీద్ను నా బ్యూటిఫుల్ బర్త్డేకు విషెస్ చేసిన బ్యూటీకి థ్యాంక్స్ అని అంటూ దుబాయ్లో చేతిలో చేయి వేసిన ఫోటోలు పంచుకున్నాడు. అలాగే సోనైనా కూడా మై లవ్ అంటూ ఇద్దరు ఫోటోలు పంచుకుందంట. దాని గురించి కూడా ఇక రాయడం జరిగింది, ఇక ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూస్తే రష్మిక మనకు తెలుసు టాలీవుడ్, బాలీవుడ్లో కూడా దుమ్ము రేపుతుంది రష్మిక మందన. మరి చేసుకున్న బలమైన రష్మిక, హీరోయిన్ రష్మిక, యాక్ట్రెస్ రష్మిక చేసుకుని బలమైన కథలతో కొన్ని సినిమాలు చేయొచ్చన్న నమ్మకాన్ని మేకర్స్ కలిగించిన సినిమా ద గర్ల్ ఫ్రెండ్. అందుకే ఇప్పుడు పలువురు దర్శకులు రష్మిక కోసం కథలు అల్లే పనిలో పడ్డారంట. ఓ పక్కన అల్లు అర్జున్తో సినిమాలు చేస్తుంది, మరో పక్కన మహేష్ బాబు, మరో పక్కన రామ్ చరణ్, ఇలా
పెద్ద హీరోల సరసన చేస్తుంది. విజయ్ దేవరకొండ దగ్గర ఆల్రెడీ విజయ్ దేవరకొండ సరసన 2 సినిమాలు చేసింది, సూపర్ సక్సెస్ కొట్టింది. ఒక రకంగా చెప్పాలంటే గడిచిన 5-6 ఏళ్లలో రష్మిక మందాన తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ పోయింది. చిన్న హీరోలతో సినిమాలు చేయడం కూడా చూసాం, పెద్ద హీరోలతో సినిమాలు చేయడం చూసాం. అదేవిధంగా తన వ్యక్తిగతంగా ఒక యాక్ట్రెస్కి ఇంపార్టెంట్ ఉండే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాంటి క్యారెక్టర్ కూడా చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా మరి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీన్ని చూసి ది గర్ల్ ఫ్రెండ్ మూవీని చూసి రష్మిక కోసం ప్రత్యేక పాత్రలు ఇక రాస్తున్నట్టుగా కొంతమంది డైరెక్టర్లు తెలుస్తుంది. మరి దానిలో అనుదీప్ అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన కోసం ఒక సీరియస్ కథని రాస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో అనుదీప్ చిత్రాల తరహాలోనే కాకుండా మనకు తెలుసు, గతంలో అనుదీప్ జాతిరత్నాలు అనే మూవీ తీశాడు. కంప్లీట్గా అది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుంది. మరి తెలంగాణ యాసలో సాగే కొన్ని డైలాగ్స్ అయితే అందరినీ గిలిగింతలు పుట్టించే విధంగా ఉంటుంది ఆ సినిమా. కానీ దానికి భిన్నంగా మరి అనుదీప్ రష్మిక కోసం ఒక సెంటిమెంట్ కథను తయారు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రానున్న రోజుల్లో మరి రష్మిక మంచి సినిమాలు చేయాలని కూడా మనం ఇంకా ఆశిద్దాం. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మరి తెలంగాణలో చదివాము. ఇక ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ న్యూస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రెవెన్యూ రాంగ్ రూట్ అని ప్రచురించారు. పాత తప్పులు కొత్త తంటాలు, సీఎం ఆదేశించిన అదే అలసత్వం, ఏడాదిన్నరైనా పరిష్కారం కాని సమస్యలు, ప్రజా ఫిర్యాదుల్లో టాప్, పరిష్కారంలో లాస్ట్, అక్రమార్కులు పట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ తప్పులు సరిదిద్దాలంటూ లక్షల్లో ఫిర్యాదులు, పరిష్కారంపై అధికారుల ఉత్తర్వులు లెక్కలు. ఐఏఎస్ క్యాడర్లో ఉన్న ఓ రెవెన్యూ అధికారి ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ రైతులు ఆయన్ని చుట్టుముట్టారు. జగన్ పాలనలో జరిగిన తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి, రీసర్వే చేయించమని మేము అడిగామా, సర్వే నెంబర్లు బదులు ఎల్పిఎం నెంబర్లు ఎందుకు ఇచ్చారు, మాకు అర్థం కావని ఎందుకు అంటగడుతున్నారు, జాయింట్ ఎల్పిఎంలను సెటిల్ చేస్తామన్నారు, ఇప్పుడు వరకు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని రైతులు మూకుమ్మడిగా మండిపడ్డారు. ఆ అధికారి బదులు లేకపోయారు. రెవెన్యూపై జనంలో అసంతృప్తికి ఇదొక నిదర్శనం అని కూడా ప్రచురించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది జరిగింది. సత్యవేడులో 200 ఎకరాల అటవీ ప్రభుత్వ భూమిని కొందరు రెవెన్యూ అధికారులు ప్రైవేటు ఖాతాల్లో వేశారు. అది బయటకు కనిపించకుండా మీ భూమిలో గ్రామ అండర్ బ్లాక్ చేశారు. అక్రమార్కులు ఆ భూమిని తమిళనాడుకు చెందిన ఓ బడా ఆసామికి అమ్ముదామనుకున్నారు. సార్, ఫలానా గ్రామంలో 200 ఎకరాల ప్రైవేట్ భూమి ఉంది, నేను కొనొచ్చా అని సదరు ఆసామి తనకు తెలిసిన ఓ అధికారి వద్ద ఆరా తీశారు. ఆ వివరాలు ఉన్న స్థాయిలో పరిశీలించగా అది అటవీ ప్రభుత్వ భూమి అని తేలింది. వెలుగులోకి రాని ఇలాంటి చీకటి పనులు ఇంకెన్ని ఉంటాయో అని చెప్పి ప్రచురించారు. ఇక ఓవరాల్గా చెప్పేది అంటే గత ప్రభుత్వ హయాంలో కొన్ని ఇంత దారుణమైన పరిస్థితులు జరిగినాయి, కానీ అవే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అధికారులు మీరు అలసత్వాన్ని వేడాలి, ప్రజల భూములను కాపాడాలి, ప్రభుత్వ భూమిని అటవీ సంపద భూమిని కూడా కాపాడాలని చెప్పి మరి రైతులందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి. ఇక 5 ఏళ్లలో 7 లక్షల కోట్లు జిఎస్టిపి నష్టం, ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసకర పాలనను కూడా ప్రచురించారు. విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయారని, పీపీపీల రద్దుతో విద్యుత్ వాడుకోకుండా 9,000 కోట్లు చెల్లించామని, బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీలకు రుణాలు వ్యవస్థను తిరిగి మేము గాడిలో పెడుతున్నామని, కూటమి విధానాల ఫలితమే జిఎస్టిపిలో వృద్ధి, 2025-26 రెండో త్రైమాసికంలో 11.28 వృద్ధి శాతం, ఆర్థిక సంవత్సరం చివరికి 17.11% వృద్ధి లక్ష్యం ప్రతి త్రైమాసికానికి పర్యవేక్షిస్తున్నామని పరిశ్రమలు, సాగు, సేవా రంగాల్లో పురోగతి గణాంకాలను విడుదల చేశారు సీఎం చంద్రబాబు. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఇక పీపీఏలను వైసీపీ రద్దు చేయడంతో ఒక్క యూనిట్ విద్యుత్తును కూడా వాడుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని, జగన్ 5 ఏళ్ల పాలనలో ధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని, ఆ రకంగా ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించారు. అదేవిధంగా ప్రజలపై భారం వేయకూడదన్న లక్ష్యంతో విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని, వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని బయటపడేయగలిగామని, మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే అధిగమిస్తామని మరి సీఎం చంద్రబాబు చెప్పారు. మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆ ప్రభుత్వం చాలా దారుణాలకి ఒడిగట్టింది. కేవలం రాష్ట్రంలో ఏమి వాడుకోకుండానే వాళ్ళు చేసిన తప్పు వల్ల
9,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఒక్క యూనిట్ కూడా వాడలేదు. పీపీఎల్ను వైసీపీ రద్దు చేసిన తప్పు వలన ఈ రోజున ఈ దుస్థితి నెలకొంది. వైసీపీ చాలా దారుణమైన పనులు చేసిందని చెప్పి మరి విలేకరులతో చంద్రబాబు మాట్లాడటం జరిగింది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కూటమి ప్రభుత్వం చంద్రబాబు వాస్తవం మాట్లాడుతున్నారా? రానున్న రోజుల్లో మరి కేవలం ఇంకోటి కూడా చెప్పారు, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని కాపాడుతున్నాం, రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన పాలనలో ఇప్పటికీ కూడా తేరుకోలేకపోతున్నామని చెప్పిన మాటల్లో వాస్తవం ఉందంటారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్, వందే మాతరానికి నెహ్రూ ద్రోహం చేశారని కూడా దీనిలో రాశారు. జిన్నాకు తలొగ్గి గేయాన్ని చిన్నాభిన్నం చేశారని మోడీ ఆరోపించారు. సామాజిక సామరస్యం ముసుగులో 2 చరణాలను కుదించారని, ఇప్పటికీ అదే బుజ్జగింపు రాజకీయం కాంగ్రెస్పై ప్రధాని ధ్వజమెత్తారు. అయితే దీన్ని తిప్పికొట్టారు ప్రియాంక గాంధీ. బెంగాల్ ఎన్నికల కోసమే దీనిపై చర్చ. స్వాతంత్రం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైల్లో ఉన్నారు. మోడీ ఆత్మవిశ్వాసం తగ్గుతుందని కాంగ్రెస్ నేత. కాంగ్రెస్లో పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం. లోక్సభలో 11 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ అయితే జరిగింది. ఇక హవాలా దోపిడీ సత్యసాయి జిల్లాలో సినీ ఫక్కీలో ఘటన మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. హవాలా కేసులు వస్తూనే ఉంటాయి. సినీ ఫక్కీలో ఈ ఘటన అయితే జరిగింది. పెనుగొండ మండలం హరిహరపురం వై జంక్షన్ సమీపంలో దోపిడీ దృశ్యం అయితే జరిగింది. కారు డాష్ ఇచ్చి కెమెరాలో రికార్డ్ అయినవి కూడా దీనిలో చూపించారు. సూరత్ నుంచి బెంగళూరుకు 4.30 కోట్ల నగదు ఇన్నోవా వాహనంలో రహస్యంగా తరలింపు చేశారు. అడ్డుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు మరో ముఠ. అదే దారిలో కారులో వెళ్తూ దోపిడిని గుర్తించారు ఓ టెక్కీ రంగంలోని పోలీసులు. 2 కార్లు వదిలేసి వెళ్ళారు గ్యాంగ్. జీపీఎస్తో దాన్ని వెతుక్కుంటూ వచ్చారు బాధితులు. ఒక కారులో 1.2 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు, ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంటుంది అన్నట్టుగా మరి ఇది జరిగింది. ఇక లాఠీతో కాదు డేటాతో ఆధునిక నేరాల కట్టడికి అధునాతన పోలీసింగ్, ఫ్యూడల్ పోలీసింగ్ స్థానంలో హ్యూమన్ టచ్ సైబర్ కమాండోలుగా ట్రైనింగ్ కానిస్టేబుల్, సైబర్ ఆర్థిక మోసాలపై నిపుణులతో క్లాసులు. ఐగాట్ కర్మయోగి యాప్తో వీలైనప్పుడల్లా వినొచ్చు. 16 దేశంలోనే నెంబర్ 1 సెక్షన్కు సీఎం శ్రీకారం చుట్టారు. సంక్రాంతి నుంచే సేవలన్నీ కూడా అందిస్తున్నామని చెప్పి ఇలా ప్రచురించడం జరిగింది. ఇక ఇండిగో వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోలేదు, కఠిన చర్యలు తప్పవని మంత్రి రామ్మోహన్ అయితే చెప్పారు. మరి మనకు తెలుసు, ఇండిగో విమానాలు రద్దయిన తర్వాత ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇన్ని ప్రాబ్లమ్స్ కాదు, వెళ్ళాల్సిన తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి. మరి అక్కడికి టైంకి వెళ్ళాల్సిన వాళ్ళు కొంతమంది ఆర్థికంగా నష్టపోతే, కొంతమంది తమ కుటుంబాల పరంగా చేరుకోవాల్సిన పనులు మరి చేరుకోక, ఇన్ టైంకి చేరుకోక చాలా తీవ్రంగా నష్టపోయారు. మరి ఇది ముమ్మాటికి కూడా ఇండిగో యాజమాన్యం ఏదైతే ఉందో తన ముందు చూపు లేకపోవడం తత్వం, ప్రజల గురించి పట్టించుకోకపోవడం, ప్రయాణికుల గురించి పట్టించుకోకపోవడం వల్లనే ఇది చాలా దారుణంగా జరిగింది. అయితే ఇండిగో ఈ రకంగా ఉండటం వలన, ఈ రకంగా చేయటం వలన, మరి వందల్లో వేలల్లో విమానాలను రద్దు చేయడం వలన, మరి ఎన్నో ఇబ్బందులు పడటం వలన విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా తీవ్రంగా విమర్శలను అయితే ఎదుర్కొన్నారు. మరి రామ్మోహన్ నాయుడు అయితే చెప్తున్నారు, ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఇండిగో సిబ్బంది రోస్టరింగ్ సహా అంతర్గత ప్రణాళిక వైఫల్యం కారణంగా ఈ సంక్షోభం తలెత్తింది. పౌర విమానయాన రంగంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాం. విమాన సంస్థలు వీటిని పాటించాల్సిందే. సాఫ్ట్వేర్ అంశానికి సంబంధించి విచారణకు ఆదేశించాం. దేశంలోని విమానయాన రంగంలో ప్రపంచ స్థాయిలో ప్రమాణాలు పాటించాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకునే నిబంధనలు కఠినతరం చేశాం. గత 4 రోజులుగా ఇండిగో కార్యకలాపాలను పరిశీలిస్తున్నాం. ఈ నెల 1న సమావేశం కూడా నిర్వహించాం. ఎఫ్డిటిఎల్ నిబంధనల విషయంలో ఇండిగో స్పష్టత కోరింది. నాటి సమావేశంలో ఇండిగో నుంచి ఎలాంటి అంశాలు చర్చకు రాలేదు. ఈ నెల 3వ తేదీ వరకు అన్ని సజావుగానే సాగాయి. విమానాల రద్దుకు దారితీసిన సాఫ్ట్వేర్ విషయంపై విచారణను ఆదేశించాం. అన్ని విమానయాన సంస్థలతోనూ చర్చించాం. విమానాశ్రయాల్లో పరిస్థితులు నియంత్రించాం. దీంతో గత 2 రోజుల్లో పరిస్థితులు మార్పు స్పష్టంగా కనిపించాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పౌర విమానయాన రంగంలో భవిష్యత్తులో ఉల్లంఘనలు పాల్పడే వారికి గుణపాఠం చెప్పేలా తమ చర్యలు ఉంటాయని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ మార్గదర్శకాలు గత ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని, అన్ని సంస్థలు విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చినట్లుగా తెలిపారు. మొత్తంగా 22 మార్గదర్శకాలతో 15 నిబంధనలపై జూలై 1 నుండి మిగిలిన 7 ఈ ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి వచ్చాయని రామ్మోహన్ నాయుడు అయితే చెప్పారు. వి ఎక్స్పెక్ట్
మరి 15వ తారీఖు తర్వాత 15వ తారీఖు లోపు వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడి 16 నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మరి ఫ్లైట్లు ఇండిగో ఫ్లైట్లు అనేవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఏం జరుగుతుందో మరి మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇంకా ఇంపార్టెంట్గా ఇవైతే చూసాం మనం. ఇక విజయవాడ రైల్వే స్టేషన్ ఐసోలేట్ దిశగా అడుగులు, కమర్షియల్గా ఉపయోగించుకునే పన్నాగమేనా, తాజా రైల్వే ఆలోచనతో అనుమానాలకు బలం, రైల్వే స్టేషన్ అభివృద్ధి అమృత్ భారత్కు కాకుండా ప్రైవేట్కు, విజయవాడ మీదుగా ప్రధాన రూట్ల క్రమబద్ధీకరణ, సమాంతరంగా రాయనపాడు గుణదల స్టేషన్ల అభివృద్ధి, అమరావతి మచిలీపట్నం రేవతి రైల్వే లైన్ల పనులు అందులో భాగమేనా, ఇప్పటికే చాలా రైళ్లు రాయనపాడు వరకు మార్పు, ప్రధాన రూట్లను కూడా మళ్లించే ప్రణాళికలు. దీనికో అనేక అంశాలు ఏమైనా ఉన్నాయా అని మరి అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. అది అనుమానాల ఆరోపణల అనేవి తెలవాలి అంటే మరి కొంతకాలం మనం వేచి చూడాల్సిందే. ఇక దుర్గగుడిలో హుండీ కానుకలు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది మరి దుర్గగుడిలోని హుండీ లెక్కింపుని అయితే లెక్కించారు. మరి ఈ రకంగా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఏపీలో ఈ రకంగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే మరి గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్కి మరి 2 లక్షల కోట్లు మరి పెట్టుబడులు వచ్చాయి అంటే అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ నాయకులు కానీ, తెలంగాణ రాజకీయ విశ్లేషకులు కానీ కోరుకునేది ఒకటే, రాష్ట్రం డెవలప్ అయ్యేటప్పుడు రాష్ట్రానికి డెవలప్ అయ్యేటట్టు చూడండి, అంతేగాని విమర్శలను గుప్పించమాకండి. మరి నిజంగా మంచి చేస్తే మంచిని చెప్పాలి, చెడు చేస్తే చెడని చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం వైపు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తం కూడా మొత్తం కూడా చూస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఈరోజు కూడా జరగనున్న కొన్ని కార్యక్రమాలు వాటితో పాటు కంప్లీట్ చేసుకుని రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చి మరి తద్వారా యువతకి మేలు చేకూర్చి మన రాష్ట్ర యొక్క పేరు ప్రఖ్యాతులను కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరొకసారి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ సర్కారు కూడా మనందరూ కూడా అభినందనలు తెలియచేయాల్సిందే. ఇది వాళ్ళ ప్రోగ్రాం. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.